నవరాత్రులలో ఉపవాసం ఉండాలనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పేది ఫాలో అయితే గ్యాస్, అసిడిటీ సమస్య రానే రావు. వినాయక నవరాత్రులైతే ముగిసిపోయాయి. ఇక దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ టైంలో చాలా మంది ఉపవాసం ఉంటారు, మాల వేసుకుంటుంటారు. అయితే ఉపవాసం టైంలో ఒకే పూట భోజనం చేస్తారు. ఇలాంటప్పుడు చాలా మందికి గ్యాస్ పట్టినట్లుగా, మలబద్ధకం, అసిడిటీగా అనిపిస్తుంది. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? రోజుకు ఏం తినాలి, ఏం తినకూడదు? ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఉపవాసం చేసినప్పుడు ఎవరైనా భక్తి శ్రద్ధలతో చేయాలి, అంతేకాని ఇబ్బందిగా చేయకూడదు. సరిగ్గా చేస్తేనే ఆ దేవుడిని సరిగ్గా పూజించగలం. ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. డ్రింక్స్ కూడా ఏవి పడితే అవి తాగకూడదు. దీనివల్ల కడుపులో గ్యాస్ పేరుకుపోయి ఉబ్బరంగా, అసిడిటీగా అనిపిస్తుంది. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సమస్య పెరుగుతుంది, అలాగే ఉండిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఏ ఫుడ్ తినాలి, ఏ డ్రింక్స్ తాగాలో పూర్తిగా మాట్లాడుకుందాం. కొన్నింటిని అవాయిడ్ చేయాలి, మరికొన్నింటిని యాడ్ చేసుకోవాలి. ఇలా పూజ టైంలోనే కాదు, నార్మల్గా ఉపవాసం ఉన్నప్పుడు కూడా వీటిని ఫాలో అవ్వటం మంచిది. దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా హ్యాపీగా ఫాస్టింగ్ చేయొచ్చు. కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. అవేంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మామూలు సమయాల్లోనే నూనెల్లో ఫ్రై చేసిన పూరీలు, పకోడీలు, బజ్జీలు, చిప్స్ వంటివి కడుపులో అసిడిటీకి కారణమవుతాయి. వీటిని నూనెలో ఫ్రై చేస్తారు కాబట్టి వీటిని తినడం వల్ల త్వరగా జీర్ణం అవ్వవు, పైగా గ్యాస్, అసిడిటీకి కారణమవుతాయి. వీటి బదులుగా ఉడికించినవి, కాల్చినవి, లో ఫ్యాట్ ఫుడ్స్, కిచిడి, పెరుగు వంటి ఫుడ్స్ తీసుకోవటం మంచిది. పండ్లు కూడా తీసుకోవచ్చు. వీటి వల్ల ఎలాంటి సమస్యలు రావు. ఖాళీ కడుపుతో ఉపవాసం ఉన్నప్పుడు ఖాళీ కడుపుతో టీలు, కాఫీలు తీసుకోవటాన్ని అవాయిడ్ చేయటం మంచిది. ఎందుకంటే టీ, కాఫీలోని కెఫిన్ కడుపులోని అసిడిటీని పెంచుతాయి. దీనికి కారణంగా అసిడిటీ, గుండెల్లో మంట పెరుగుతుంది. వీటి బదులు మీరు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి తీసుకోవటం మంచిది. ఇవే కాకుండా ఏవైనా తిన్న తర్వాత పంచదార కలపని జ్యూసులు తీసుకోవాలి. ఫాస్టింగ్ టైంలో ఎక్కువగా నీరు తాగరు. ఈ కారణంగా డీహైడ్రేట్ అవ్వటమే కాదు, మలబద్ధకం, అసిడిటీలు పెరుగుతాయి. కాబట్టి కడుపు నిండా నీరు తాగండి. వీటితో పాటు దోసకాయలు, పుచ్చకాయలు వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు కూడా తీసుకోవటం మంచిది. హెల్తీగా హెర్బల్ టీలు కూడా తీసుకోవచ్చు. దీంతో కూడా బాడీ హైడ్రేట్గా ఉంటుంది, అసిడిటీ సమస్యలు కూడా రావు. ఫాస్టింగ్ టైంలో చాలా మంది పండ్లు తినమంటారు. అయితే అవి నార్మల్ పండ్ల తినాలి. సిట్రస్ పండ్ల లాంటివి అయితే పూర్తిగా తగ్గించాలి. వీటి కారణంగా అసిడిటీ మరింత పెరుగుతుంది. వీలైనంతగా సిట్రస్ ఫ్రూట్స్ని అవాయిడ్ చేస్తే వాటి బదులుగా అరటి పండ్లు, బొప్పాయి పండ్లు, యాపిల్స్ వంటివి తినడం మంచిది. వీటిలోని కార్బోహైడ్రేట్స్ కారణంగా చాలా వరకు ఎనర్జీగా ఉండేలాగా చేస్తాయి. కొంతమంది ఫాస్టింగ్ ఉన్నప్పుడు సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటారు. దీనివల్ల అసిడిటీ పెరుగుతుంది. అలా కాకుండా స్నాక్స్ తీసుకోవటం మంచిది. నానబెట్టిన బాదం, వాల్నట్స్, అరటి పండ్లు తినటం వల్ల రోజంతా యాక్టివ్గా ఉంటారు. అంతేకాకుండా ఓట్స్, చియా ఫుడ్డింగ్ వంటివి కూడా తీసుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన ఏదైనా లైట్గా స్నాక్స్ తీసుకోండి. స్వీట్స్, పంచదారతో చేసిన తీపి వంటకాలు తీసుకోవటం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఒకవేళ తిన్నా ఎక్కువగా తినొద్దు. కొంతమంది రోజంతా ఫాస్టింగ్ ఉండి ఎక్కువగా తింటారు. అలా తినకండి, కొద్దిగా తీసుకోండి. పోర్షన్ కంట్రోల్ అనేది ముఖ్యం. అదేవిధంగా రాత్రిళ్ళు లేటుగా తినొద్దు. ముందుగానే తిని రెస్ట్ తీసుకోండి. దీంతో పడుకునే టైంకి తిన్న ఆహారం జీర్ణమవుతుంది. తిన్న వెంటనే పడుకోవద్దు కూడా.